అయినటువంటి పౌలు ఇక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. అయితే క్రొత్త నిబంధనలో ఈ విధంగా సెలవిస్తూ వచ్చాడు పౌలు. అదే పాత నిబంధనలో గనక మనం చూసినట్లయితే యెషయా కూడా అదే విధముగానే ఆయన కూడా జయగీతమెత్తి ఇశ్రాయేలు జనాంగానికి ఆయన జయకీర్తనతో ఒక కీర్తనను వారికి నేర్పించి ఆ యొక్క పాటను వారి హృదయంలో నిలిచిపోయేటువంటి విధముగా ఆయన నేర్పించి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. దీనికంతటికీ విజయానికి లేదా ఒక ఉత్సాహ గానమును జయగీతమును పాడటానికి కారణం ఏమిటి అంటే ఒకే ఒకటే. అది ఏమిటని గనుక మనం చూస్తే ఆయన యొక్క పునరుత్థానము అనేటువంటిది మనం చదవబడినటువంటి లేఖన భాగములలో మనకు జ్ఞాపకం చేయబడుతూ వస్తూ ఉంటున్నది. కాబట్టి క్రైస్తవుల యొక్క పునాది లేదా క్రైస్తవుల యొక్క విశ్వాసము లేదా క్రైస్తవుల యొక్క నిరీక్షణ లేదా క్రైస్తవుల యొక్క వారి యొక్క నమ్మకం దేనిపైన ఆధారపడి ఉన్నది అని గనక మనం ఆలోచించినట్లయితే ఒకే ఒక మూలరాయి పైనే ఆధారపడి ఉన్నది. అది ఏమిటని గనక మనం చూస్తే పునరుత్థానము. పునరుత్థానము అనేటువంటిది గనక లేకుండా ఉన్నట్లయితే ఎన్ని కార్యములైన చేసినప్పటికీ కూడా అవన్నీ ఎలా కనిపిస్తాయి? అసంపూర్ణంగానే కనిపిస్తాయి. అందుకని మన ప్రభు విషయంలో గనక మనం చూసినట్లయితే ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా మనం శుక్రవారం రోజు కూడా మనం చూస్తూ వచ్చాం. ఆయన ఏదైనా ఒక పని చేసి ఉన్నాడు అంటే ఎలా చేస్తాడు? సంపూర్ణంగా చేస్తాడు. అసంపూర్ణంగా చేసేటువంటి ప్రభు కాదు ఆయన. ఆయన ఒక్క పని చేశాడంటే రెండవసారి దానికి ఆస్కారం ఉండదు ఇక. అందుకనే ఆయన యొక్క పునరుత్థానం అనేటువంటిది ఈ బైబిల్ అంతటికి లేదా పరిశుద్ధ గ్రంథం అంతటికి కూడా ఆధారమైనటువంటిది ఏది అని కనుక మనం ఆలోచిస్తే పునరుత్థానము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని యెషయా గ్రంథకర్త కూడా 54వ అధ్యాయంలో కొన్ని విషయాలను ఆయన ప్రవచన రూపకముగా ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. 53వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే ఈ విజయానికి కారణం ఎవరు అనేటువంటి దాన్ని అక్కడ ముందుగా తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఏంటిది? 53వ అధ్యాయంలో గనక మనం చూస్తే విజయానికి లేదా ఈ జయగీతమునకు కారణం ఎవరు అనేటువంటి దానిని 53వ అధ్యాయంలో ప్రవచన రూపకముగా ఆయన తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే 54వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తిని గూర్చి, ఎవరైతే ఇశ్రాయేలు యొక్క విమోచకుని గూర్చి, ఆయన యొక్క విజయమును గూర్చి ఆయన ఇక్కడ ఇశ్రాయేలులకు ఒక కీర్తనను వ్రాసి వినిపిస్తూ ఉంటాడు. ఎందుకు మరి కీర్తన రూపకంగా వ్రాసి వినిపించాలి? మామూలుగా వ్రాస్తే సరిపోద్ది కదా, సరిపోదా? అయితే మన పాత కాలంలో గనక మనం చూసినట్లయితే ఏదైనా ఒక సమాచారాన్ని లేదా ఒక విషయాన్ని గనక మనం ఒక సమాజంలో లేక ఒక విలేజ్లో ఒక గ్రామంలో లేదా ఒక ప్రాంతంలో ఒక విషయాన్ని తెలియచేయాలి అంటే గనక ఎలా చేసేటువంటి వారంటే ఒక పాట రూపకముగా దాన్ని వినిపించేటువంటి వారు. ఎందుకు? మాటలు చెప్పినాం అనుకోండి ఒక గంట సేపు 2 గంటల సేపు, తర్వాత అదే మాటలను ఇంకొక వ్యక్తికి వివరించాలనుకోండి 2 గంటలు చెప్పగలమా సేమ్ మాటలను? చెప్పలేం. మహా అయితే 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు చెప్తాం. ఆ మీటింగ్ యొక్క సారాంశాన్ని అంతటిని కలిపి 1, 2 ముక్కల్లో చెప్పేసి మనం ముగించేటువంటి వారంగా ఉంటాం. ఎవరు కూడా చెప్పింది చెప్పినట్టుగా చెప్పలేరు. అయితే ఎందుకు పాట రూపకంగా ఆయన రాస్తూ ఉన్నాడంటే పాటలు అనేటువంటివి ఏంటంటే మనసుకు దగ్గరగా ఉండేటువంటివి. ఎందుకంటే మనసుకు హత్తుకొని పోయేటువంటివి. ఒకసారి ఒక పాట పాడాడు అనుకోండి, వాడి జీవిత కాలంలో ఎప్పుడు కూడా మర్చిపోడు ఇక. ఎందుకు? వాడికి ఇష్టం కాబట్టి పాట అంటే. పాట అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు నాకు తెలిసి ఎవరైతే ఉండరు. ఒక చిన్న పిల్లవాడిని పడుకొని పెట్టేటప్పుడు తల్లి ఏం చేస్తుంది చెప్పండి? చిన్న జోల పాట పాడుతుంది. ఎవరు చెప్పారు పాడమని? వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఏమని చెప్పారా? లేదు కదా. ఎవరినో చూసి ఆమె ఆ విధంగా అనుసరిస్తూ వస్తుంది. వాడు పడుకోవాలంటే ఏం చేయాలి? ఒక పాట పాడాలి. ఎవరేం మనకు చెప్పలేదు, బట్ అది ఆ సమయానికి ఆ తలంపు వస్తుంది అంతే. అందుకని మనం గనక చూసినట్లయితే పాట అనేటువంటిది ఏంటంటే ఒక మాటల కంటే కూడా పాట అనేటువంటిది హృదయంలో ఎక్కువగా నిలిచిపోయేదిగా మనం చూడవచ్చు. అందుకని యెషయా గ్రంథకర్త ఏం చేస్తూ వచ్చాడంటే ఆ రోజుల్లో ఆ యొక్క రక్షకుడు పుడతాడనేటువంటి దానిని 53వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తాడనేటువంటి దాన్ని అంతటిని వివరిస్తూ
ఒక శోధన కీర్తనను ఆయన విలపిస్తూ వచ్చాడు. అక్కడ 53వ కీర్తన గనక మనం చూస్తే అది కూడా ఒక సాంగ్ అది. ఒక పాట అది. ఒక పాటను ఇశ్రాయేలులకు నేర్పిస్తూ వచ్చాడు. ఈ పాటను వారు ఎట్లా పాడుకుంటారంటే చాలా అద్భుతంగా పాడుకుంటారు ఇప్పటికి కూడా వాళ్ళు. వారు మర్చిపోలేరు దానిని. మాకు రక్షకుడు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పేసి వాళ్ళు స్టిల్ దే ఆర్ వెయిటింగ్. అయితే యెషయా గ్రంథకర్త అంటున్నాడు. ఏమంటున్నాడంటే, గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము. ప్రసవ వేదన పడిన దాన జయకీర్తనమెత్తి ఆనందపడుము అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. ఎందుకు జయకీర్తనం అంటూ ఉంటున్నాడంటే, మనం చూడవచ్చు మొదటి వచనంలోనే ఆయన చెప్తూ గొడ్రాల. గొడ్రాల అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? శారా గుర్తుకొస్తది. ఎందుకు? 80 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఆమెకి ఎవరు లేరు? పిల్లలు లేరు అస్సలు. ఆమె యొక్క గర్భం ఏమైంది చెప్పండి? మృతతుల్యం అయిపోయిందని చెప్పేసి యేసు ప్రభుల వారే రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా సెలవిస్తూ వస్తాడు. మృతతుల్యమైనటువంటి ఆమె గర్భములో నుండి ఏం తీసుకొచ్చాడు చెప్పండి? దేవుణ్ణి ఆరాధించేటువంటి జనాంగమును తీసుకొని వస్తూ వచ్చాడు. అందుకనే ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, గొడ్రాలా పిల్లలు కనని దానా జయ గీతమెత్తుము అని చెప్పేసి. ఆమె పిల్లలను కనలేదు. ముసలోళ్ళు ఎవరైనా పిల్లలు కనగలరా అండి? ఎందుకు కనలేరు అని గనక మనం ఆలోచిస్తే, ముసలి వాళ్ళకి ఆ యొక్క కనటానికి కావలసినటువంటి ఎనర్జీ లేదా బలము అనేటువంటిది చాలదు కాబట్టే ఏం చేయలేరు వాళ్ళు? పిల్లలని కనలేరు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకోసమే స్త్రీకి ఒక స్టేజ్ అనేది ఆయన నియమించి ఉంటూ ఉన్నాడు. ఇంతవరకే బియాండ్ దట్ ఇంక కుదరదనమాట. ఏ సైన్స్‌కి వెళ్ళినా, ఇంకొక చోటుకెళ్ళినా అంతవరకే లిమిట్ ఇంక. ఆ లిమిట్ దాటి పిల్లలు కలగాలి అంటే మాత్రం ఇంపాసిబుల్ అన్నమాట. అందుకని ప్రభు ఏమంటున్నాడు, ఇంపాసిబుల్ అయినటువంటి దానిని ఆయన పాసిబిలిటీ అంటే లేదా అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేసేటువంటి దేవుడు ఎవరని గనక మనం ఆలోచించినట్లయితే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకని గొడ్రాల పిల్లలు కరణిదాన జయగీతమెత్తుము, జయగీతమెత్తి పాడము, గొడ్రాలి యొక్క పిల్లలారా అని చెప్పేసి అని సెలవు. ఎవరు వీళ్ళంతా? ఇశ్రాయేల్ జనాంగం అంతా ఎవరు చెప్పండి? అబ్రహాము సంతానమే. గొడ్రాల సంతానం కాదా? వారందరూ కూడా గొడ్రాలి యొక్క సంతానమే. అందుకని ఆయన అంటున్నాడు, ప్రసవ వేదన పడని దానా జయకీర్తనమెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పేసి ఆయన ఇక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం గనక చూసినట్లయితే ఇశ్రాయేలీ అందరూ కూడా ఎలా ఉన్నారని గనక మనం చూస్తే వారు ఎలా ఉన్నారంటే సంసారి యొక్క పిల్లల కంటే విడవబడిన దాని యొక్క పిల్లలు విస్తారమగును అని చెప్పేసి ఆయన సెలవిస్తారు. ఈ రోజుల్లో గనక మనం చూస్తే ఇశ్రాయేలుల కంటే అన్య జనాంగం ఎక్కువ ఉన్నారా? ఇశ్రాయేలులు ఎక్కువ ఉన్నారు చెప్పండి? అన్య జనాంగమే ఎక్కువ ఉంటూ ఉన్నారు. అందుకని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమైనారని చెప్పేసి ఆయన లేఖనంలో ఎప్పుడు సెలవిచ్చాడు? దాదాపుగా 700 సంవత్సరాల క్రితమే ఆయన చెప్తూ వచ్చాడు. 750 సంవత్సరాల క్రితమే యెషయా ఈ విధంగా ఇశ్రాయేలులకు ఆయన మరి జయకీర్తనం ఎత్తి ఆయన వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకా ఏమంటున్నాడంటే, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాలను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క నీ యొక్క గుడారములు ఏం చేస్తానంటూ ఉన్నాడంటే ఆయన విశాలపరుస్తానని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో గనక మనం చూసినట్లయితే ఏ దేశంలో నైనను మీరు చూసుకున్నట్లయితే ఎవరున్నారు చెప్పండి? ఈరోజు ఇశ్రాయేలు లేదా అబ్రహాము యొక్క సంతానాన్ని మనం చూడవచ్చు. అందుకనే ఆయన ఏమంటున్నాడు, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగని. ఇంకనూ సాగుతూనే ఉంది ఆయన యొక్క రాజ్యం. ఇంకా ఎక్కడెక్కడైతే వివరించబడట్లేదు లేదా తెరవబడలేదు ద్వారాలు ఇంకా మనం చూడవచ్చు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధముగా అయినటువంటి అద్భుత కార్యములు చేసి ఆయన తన యొక్క ప్రజలను ఏం చేస్తున్నాడు? తన యొక్క సంఘంలోనికి చేర్చేటువంటి వాడిగా మనం ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. ఇంకా మూడవ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు, కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదువు, నీ సంతానం అన్య జనుల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే
నీ సంతానం వారు అన్ని జనముల దేశమును స్వాధీనపరుచుకుంటారు. ఇప్పుడైతే మనం చూడవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు స్వాధీనపరుచుకున్నారు చెప్పండి. ఇస్రాయేల్ దేశం ఎంత ఉంది చెప్పండి. మహా అంటే ఒక డిస్టిక్ అంత, ఒక్క జిల్లా అంత మాత్రమే వారు ఆక్రమించింది. ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉంటాడు. ఏమంటున్నాడు? నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకును అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయను. ఇంకా అనేకం ఉన్నాయి పాడైనటువంటి స్థలములు. వాటన్నిటిని ఇంకా స్వాధీనపరచుకోవాలి. ఇంకా స్వాధీనపరచుకోలేదు. అయితే వెయ్యేండ్ల పరిపాలనలో ఏం చేస్తాడు చెప్పండి ప్రభు? ఈ లోకం మీద, భూలోకం మీద ఆయన ఒలీవ కొండపైన అడుగుపెట్టి ఆయన యెరూషలేములో ఉండి ఏం చేస్తాడు చెప్పండి? పరిపాలన కొనసాగించేటువంటి వాడిగా మనం చూడవచ్చు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? రాజ్యమంతా కూడా, ఈ భూలోకములో ఉన్నటువంటి రాజ్యములన్నీ కూడా ఎవరి కిందకు వస్తాయి? ఇశ్రాయేలుల కిందకు వస్తాయి. అప్పుడు ఆయన యొక్క రాజ్యము భూలోకం అంతా కూడా స్థాపించబడేదిగా మనం చూడవచ్చు. ఆయన యెరూషలేమును ఆధారం చేసుకొని భూలోకం అంతటిని కూడా పరిపాలన చేసేటువంటి విధముగా ఉండేటువంటి రాజుగా మనం చూడవచ్చు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? కుడివైపునకును ఎడమ వైపుకును నీవు వ్యాపించదు. ఇప్పుడైతే ఒకే ప్లేస్ లో కొంత మట్టుకే వారు ఆక్రమించి ఉన్నారు. కానీ ప్రభు ఒక దినం వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన కుడివైపుకును ఆయన రాజ్యము ఎడమ వైపుకును విస్తరించేదిగా ఉంటుంది 1000 ఏళ్ల పరిపాలనలో. అందుకని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నీ సంతానం అన్ని జనుల దేశమును స్వాధీనపరచుకుని మరియు పాడైన పట్టణములు నివాస స్థలముగా చేయును అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గనక చూసినట్లయితే నీ యొక్క సిగ్గును, నీ కలిగినటువంటి అవమానం అంతటిని కూడా నేను తీసివేస్తాను అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు 4వ వచనంలో. మరియు 5వ వచనంలో కనుక మనం చూస్తే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇక్కడ గనక మనం చూస్తే ఆయనకు 2 పేర్లు ఆయన ఆపాదిస్తూ ఉంటున్నాడు. ఒకటి ఏమిటి అని గనక మనం చూస్తే, ఆయన ఒక సృష్టికర్త అని జ్ఞాపకం చేయొచ్చు. సైన్యములకు అధిపతిగా యెహోవా, ఆయనే నీ దేవుడు అని చెప్పేసి ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? ఇశ్రాయేలీయులకు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయనే మీ దేవుడు. మీరు ఒకవేళ రానుద్దేశించిన ఎక్కడికి రావాలి చెప్పండి? సైన్యములకు అధిపతిగా యెహోవా యొద్దకే మీరు రావాలి. వేరొక చోటు ఎక్కడ కూడా పోవడానికి వెళ్ళలేదు అని చెప్పేసాడు. ఎందుకు ఆ విధంగా చెప్తూ ఉంటున్నాడంటే, వారు ఏం చేశారు చెప్పండి? రాజులు, వారిని పరిపాలించిన రాజులందరూ దుర్మార్గంగా పరిపాలన చేసి ఏం చేశారు చెప్పండి? అన్య రాజులు కిందికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు? వారందరినీ కూడా ఆ రాజులు ఏం చేశారు? విగ్రహారాధకులుగా చేసినట్టుగా మనం చూడవచ్చు. ఇశ్రాయేల్ దాదాపుగా 10-15 మంది కూడా పరిపాలన చేస్తూ వచ్చారు. ఏం చేశారు చెప్పండి? వారందరూ కూడా ఎవరైనా దేవుని దగ్గరకు నడిపించారా? ఒక 3-4 తప్పితే అందరూ కూడా ఎక్కడికి నడిపించారు? విగ్రహారాధనకు వైపుకు నడిపించినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ యెషయా గ్రంథకర్త ఏమంటూ ఉన్నాడంటే, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృజించినటువంటి వాడు ఎవడయ్యా అని గనక నువ్వు ఆలోచించినట్లయితే ఆయనే. ఆయన పేరు ఏమిటని గనక మనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మరియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడై ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ ఈ రాజులు, ఇశ్రాయేల్ రాజులు నిన్ను విమోచిస్తారని నువ్వు అనుకోవచ్చు. లేదు, కాదు. నీ విమోచకుడు సజీవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయనే నిన్ను విమోచిస్తాడు అని చెప్పేసి ఆయన ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా ఏమని సెలవిస్తున్నాడంటే, లోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఎవరు విమోచిస్తారు? ఇశ్రాయేలు రాజులు కాదు, సైన్యములకు అధిపతిగా యెహోవానే నిన్ను విమోచిస్తాడు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, నీ దేవుడు ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు. విడబడి దుఃఖక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు అని చెప్పేసి. ఎందుకు ఈ మాటలు ఆయన చెప్తూ ఉంటున్నాడంటే, ఇశ్రాయేలులు ఎంతగానో విసిగిపోయారు, నలిగిపోతూ వచ్చారు. ఎందుకు? బబులోను రాజులు, కల్దీయులు, ఇంకా చూసినట్లయితే ఇంకా పర్షియులు, వీరందరూ కూడా ఏం చేశారు చెప్పండి? వారందరినీ కూడా చెరపట్టుకొని పోయినట్లుగా మనం చూడవచ్చు. 70 సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి? వారిని ఇష్టం వచ్చినట్లుగా వారిని పరిపాలన చేస్తూ వచ్చారు. వారి దేవాలయాన్ని ఏం చేశారు? పాడు చేస్తూ వచ్చారు. దేవాలయంలో రాయి మీద రాయి ఒక్కటి కూడా లేకుండా ఏం చేశారు చెప్పండి? పడగొట్టినట్లుగా మనం చూడవచ్చు. ఆ యెరూషలేము దేవాలయాన్ని ఏం చేశారు? గడ్డి పెట్టి వారు తగలబెట్టినట్లుగా మనం చూడవచ్చు.
మనం గనక చూసే నెహెమ్యా గ్రంథంలో వారందరూ కూడా వివరిస్తూ వస్తారు. ఎలా ఉన్నది దేవుని యొక్క ఆలయము అనేటువంటి దానిని గనక మనం చూస్తే వారు వివరించినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఇలాంటి నిరీక్షణ లేనటువంటి ఈ ప్రజలకు యెషయా ఏమంటున్నాడు? ఒక నిరీక్షణను వారికి ఒక జయగీతని మెత్తి వివరిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అయ్యా, మీరు దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. దుఃఖక్రాంతులై ఉండవలసినటువంటి అవసరం లేదు. యెహోవాయే నిన్ను పిలుచువాడు. ఎలాగ రప్పిస్తాడంటే యవ్వన కాలపు లో ఉన్నటువంటి భార్యను పురుషుడు ఏ విధంగా అయితే రప్పిస్తాడో అదే విధముగానే నిన్ను కూడా ఏం చేస్తాడు ఆయన? తిరిగి ఆయన యెరూషలేమునకు రప్పిస్తాడు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడు 7వ వచనంలో? నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించుదుని. ఎంతకాలం అంట? ఓన్లీ నిమిషం కాలం మాత్రం నిన్ను విసర్జించాను. అయితే ఆయన అంటున్నాడు కింద, గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చెదను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కొంతకాలం మాత్రమే వారిని ఏం చేశాడు చెప్పండి ఆయన? ఆ యొక్క అన్య రాజుల కిందికి ఆయన తీసుకొని వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అయితే 70 సంవత్సరాలు అయిపోగానే ఏం చేశాడు చెప్పండి? దానియేలు ఆ యొక్క 70 సంవత్సరాలు అయిపోగానే తన యొక్క వాగ్దానం లేదా తన ఇచ్చినటువంటి ఆ యొక్క 70 సంవత్సరాల కాలం అయిపోగానే ఆయన ఏం చేశాడు? మోకాలుని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇర్మియా ద్వారా నువ్వు సెలవిచ్చావు కదా, 70 సంవత్సరాలు అయిపోగానే నువ్వేం చేస్తానని తిరిగి రప్పిస్తానన్నావు కదా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు చెప్పండి? తిరిగి వారిని ఏం చేశాడు? యెరూషలేమునకు నడిపించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ, నిమిషం మాత్రమే నేను కోపగించుకున్నాను, అయితే గొప్ప వాత్సల్యతతో కృపచేత నిన్ను తిరిగి సమకూర్చేదను, నిన్ను విమోచించేదను, నీ విమోచకుడు నేనే అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నోవాహు కాలంలో జలప్రయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లి రావని నోవాహు కాలంలో నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను అని చెప్పేసి. ఎందుకు ఈ మాటలన్నీ కూడా ఆయన వారి ఎదుట మాట్లాడుతూ ఉంటున్నాడంటే, వారు ఎంతగానో నిరాశ నిస్పృహల్లో వారు మునిగిపోయి ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వారు అనుకున్నారు, ఒక రాజు పోతే ఇంకొక రాజు వచ్చి విడిపిస్తాడు, ఇంకొక రాజు పోతే ఇంకొక రాజు వచ్చి విడిపిస్తాడు అనుకున్నారు. కానీ వారిని ఎట్లా హింసించారంటే అన్నజాతిలో వారి పిల్లలని సహితం ఏం చేశారు చెప్పండి? వధించినట్లుగా మనం చూడవచ్చు. ఆ యొక్క బాధలన్నింటిని సహించలేక సహనం కోల్పోయినటువంటి వారై దుఃఖం చేత వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిట్టూర్పులు విడిచేటువంటి పరిస్థితుల్లో యెషయా గ్రంథకర్త జయగీతని మెత్తి ఈ విధంగా వారికి వివరిస్తుంది. నువ్వు దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు, నీ విమోచకుడు సజీవుడు, ఆయన విడిపిస్తాడు అని చెప్పేసి ఆయన వారికి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఏ విధంగా సమకూరుస్తున్నాడంటే ఆయన 10వ వచనంలో సెలవిస్తూ ఉంటున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరియు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. యెహోవా నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు, తిరిగి నిన్ను యెరూషలేమునకు రప్పిస్తాను అని చెప్పేసి ఆయన ఈ యొక్క విజయ కీర్తన లేదా జయ కీర్తనను ఆయన యెషయా ఇశ్రాయేలులకు వినిపించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఈ యొక్క జయగీతనం యొక్క నెరవేర్పుని మనము అపోస్తులైనటువంటి పౌలు ద్వారా ఆయన చేసినటువంటి యేసు ప్రభు వారి ఎడల చేసినటువంటి క్రియలను ఆయన వివరిస్తూ వచ్చినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఎందుకు ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళిపోయారు చెప్పండి? కారణం ఏమిటి? పాపం. ఏంది? తమ ఇష్టానుసారంగా ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు తమకిష్టమైనట్లుగా విగ్రహారాధన చేస్తూ వచ్చారు. తమ కుమారులను ఏం చేశారు చెప్పండి? మేలేకు దేవతలకు ఏం చేశారు? వాళ్ళు అగ్నిగుండముల గుండా దాటిస్తూ వచ్చారు. బలర్పించినట్లుగా మనం చూడవచ్చు. ఏవైతే చేయవద్దని దేవుడు సెలవిస్తూ వచ్చాడో వాటినే ఇశ్రాయేలు ఏం చేస్తూ వచ్చారు? చేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అందుకనే దేవుడు అనేక మంది ప్రవక్తలను వారిని పంపించి నీవి పాపం నుండి విడుదల పొందు అని చెప్పినప్పుడు కూడా వారి యొక్క మాటలకు ఏం చేశారు చెప్పండి? వారు పెడచెవిని పెట్టినటువంటి వారిగా మనం చూడవచ్చు. అందుకనే వారి చేసినటువంటి పాపమునకు శిక్షగా ఆయన ఏం చేశాడు? అన్య రాజులకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. 70 సంవత్సరంలో ఏం చేశాడు? వారిని అన్య రాజులకు అప్పచెప్పినట్లుగా మనం చూడవచ్చు. ప్రియ సహోదరుడ సహోదరి, మనం చూడవచ్చు. ఈ రోజులలో కనుక మనం చూస్తే సర్వ భూమి మీద అంతటి కూడా మానవులు ఎలా ఉన్నారు చెప్పండి? మానవులందరూ కూడా తమ ఇష్టానుసారమైనటువంటి జీవితం కొనసాగించేటువంటి వారిగానే మనం చూడవచ్చు. ఎవరైనాను దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడేటువంటి వారు ఉన్నారా
చెప్పండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము, బలాత్కారమే కనిపిస్తుంది కానీ నీతి, న్యాయము అనేటువంటివి మచ్చుకైనను కనిపించట్లేనటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఎవరిలోనైనా చూడండి ఎక్కడ చూసినా అసత్యమే. పొద్దున లేచినది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు కూడా పాపపు తలంపులు, పాపపు ఆలోచనలతోటే ఆలోచన చేసి తమ జీవితాన్ని ముగిస్తున్నాడే కానీ నీతి, న్యాయముల గురించి ఆలోచించేటువంటి వారు ఒక్కరు కూడా లేనట్టుగా మనం చూడవచ్చు. ఇలాంటి పాడైపోయినటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి మానవుడిని ఎవరు దయదలిచారు అని గనక మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారే దయగలిగినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఎందుకు? మనం ఇంకనూ పాపలమై ఉండగా ఆయన ఏం చేశాడు చెప్పండి? మనల్ని ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మనం పాపములో కొట్టుమిట్టాడుతుంటుండగా మన యొక్క కన్నులు ఆకాశం వైపు చూచినటువంటివి కాదు. మన కన్నులు ఎక్కడ చూచేటువంటివి? ఎప్పుడు కూడా కిందికి భూమి మీదనే చూసేటువంటి కన్నులు మన కన్నులు. అందుకనే ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ముందుగానే ఏం చేశాడంటే మనలను ఆయన ప్రేమించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. అందుకని ఆయన ప్రేమించాడు కాబట్టే నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఒక ప్రణాళికను సిద్ధపరిచినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఎక్కడికి? ఆ యొక్క పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఆ యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసి తాను ప్రేమించినటువంటి కారణము చేత తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ యొక్క లోకానికి పంపించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 45వ వచనం. 15:45 మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. చాలు. ఇక్కడ గనక మనం చూస్తే మొదటి మనుషుడు ఎలా అయినాడంట? జీవించు ప్రాణి ఆయను అని చెప్పేసి ఆయన ఇక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం గనక చూసినట్లయితే ఒక్క మనుషుని ద్వారా మరణం ఏ విధంగా అయితే లోకంలోనికి, పాపం ఏ విధంగా అయితే లోకంలోనికి ప్రవేశించినదో అదే విధంగానే ఒక్క మనుషుని ద్వారానే జీవము లోకంలోనికి ప్రవేశించినది అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆదాము ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించినట్టుగా మనం చూడవచ్చు. ఈ యొక్క పాపమునకు ఉన్నటువంటి బలం ఏంటి చెప్పండి? మరణము అని చెప్పేసి మనము ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనములో మనం చూడవచ్చు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రము అని చెప్పేసి ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, మనం చూసినట్లయితే పాపం వలన వచ్చు జీతము ఏంటిది? మరణము అని చెప్పేసి లేఖనంలో సెలవిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రతి మనుషుడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోయినటువంటి వాడిగా మనం చూడవచ్చు. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే తాను మనల్ని ముందుగా ప్రేమించినటువంటి వాడై ఆ యొక్క పరలోక రాజ్యానికి మార్గమును సిద్ధపరిచినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఎలాంటి మార్గం అంటే ఈ యొక్క మార్గము ఇంకొక రెండవసారి మార్గం వేయవలసినటువంటి అవసరం లేదు. ఒకేసారి ఆయన శిలువ మార్గము ద్వారా దేవుని దగ్గరకు మార్గమును ఏర్పాటు చేసినటువంటి వాడిగా మనం చూడవచ్చు. అందుకని ఇక్కడ గనక మనం చూసినట్లే ఆదాము ద్వారా లోకములోనికి పాపం ఏ విధంగా అయితే మరి లోకములోనికి ప్రవేశించినదో అదే విధముగానే ఒక్క మనుషుని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనకు జీవమును ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఏ విధముగా ఆయన మరి జీవమును అనుగ్రహించాడు అనేటువంటిది కనుక మనం చూస్తే ఆయన ఏమి చేస్తూ వచ్చాడంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు.
మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించుడు వాడిగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక చాలు మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి అని చెప్పేసి ఇక్కడ వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, యేసు ప్రభుల వారు ఈ యొక్క లోకానికి మరి ఏ విధంగా ఆయన వస్తూ వచ్చాడు, ఏ విధముగా మానవుని కోసమై మరి మరణం అవ్వాల్సి ఉన్నదో ఆయన ఇక్కడ క్లియర్‌గా మనకు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన ఈ లోకములో జన్మించినటువంటి విధానం గనుక మనం చూసినట్లయితే ఏ పాపం కూడా లేనటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఎందుకు ఏ పాపం కూడా లేనటువంటి వాడిగా ఉన్నాడు? ఈ యొక్క ఆదామును గనక మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా జన్మించాడు చెప్పండి? నేల మంటిని తీసుకొని ఏం చేశాడు చెప్పండి? ఆయన నిర్మించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఆ యొక్క నేల మంటితో నిర్మించిన తరువాత వాని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువుగా వాడు జీవాత్మ ఆయను అని చెప్పేసి మనం చూడవచ్చు. ఈ యొక్క మానవుడు భూ సంబంధమైనటువంటి వాడిగా మనం చూడవచ్చు. అయితే మన యేసు ప్రభుల వారు అలాంటి వాడు కాదు. భూ సంబంధమైనటువంటి వాడు కాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు చెప్పండి? ఆయన పరసంబంధమైనటువంటి వాడు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాడు. పరిశుద్ధాత్మ చేత కన్యక అయినటువంటి మరియ ఏం చేసింది చెప్పండి? గర్భము ధరించినటువంటి వారిగా మనం చూడవచ్చు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి 47వ వచనం, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం. మొదటి మనుషుడు భూ సంబంధయే మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెవడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే అని చెప్పేసి ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మట్టి నుండి చేయబడినటువంటి ఈ మనిషి ఎలాంటి వాడు చెప్పండి? ఈ యొక్క లోకమునకు లేక భూ సంబంధమైనటువంటి వాడు అని చెప్పేసి మనకు సెలవిస్తూ ఉంటున్నది. భూలోకములో మంచిది ఏదైనా ఉన్నదా? మంచిది ఏది కూడా లేదు. ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చాడో ఈ యొక్క భూలోకం అంతా కూడా చెడిపోయినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి మానవుని యొక్క హృదయంలో పుట్టు ప్రతి ఆలోచన కూడా మరి పాపము అని చెప్పేసి ఇర్మియా గ్రంథకర్త సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మానవుని యొక్క హృదయంలో పుట్టు ప్రతి ఆలోచన కూడా, ప్రతి ఒక్క తలంపు కూడా మరి పాపము అని చెప్పినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క భూ సంబంధమైనటువంటి ప్రతి వారు కూడా ఎలాంటి వారు చెప్పండి? పాపమును కలిగి ఉన్నటువంటి వారు అని చెప్పేసి సెలవిస్తూ ఉంటుంది. అయితే పరసంబంధమైనటువంటి వాడు ఎవరంటే యేసు ప్రభుల వారు. ఆయన కన్యక గర్భమందు జన్మించినటువంటి వాడై, ఆయన 33.5 సంవత్సరములు ఈ లోకంలో జన్మించినటువంటి వాడై ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? స్వరూపమైనను సొగసైనటువంటి లేనటువంటి వాడిగా ఆ యొక్క కలువరి శిలువలో ఆయన వ్రేలాడినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకు? మనం గనక చూస్తే పరమగీతంలో సొలొమోను ఏం సెలవిస్తాడు చెప్పండి? తన యొక్క ప్రియుని గూర్చి ఆయన ఏ విధంగా సోలమితి పాడుతూ వస్తుంది చెప్పండి? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో కూడా గుర్తింపవచ్చును అని చెప్పేసాను. కోటి సూర్యరాశుల కన్నా ఆయన వెలుగుమయమై ఉన్నటువంటి వాడు అని చెప్పేసి సెలవిస్తుంది. నా ప్రియుడు ఎక్కడున్నా కూడా నేను గుర్తించవచ్చును అని చెప్పేసాను. ఎందుకు? ఆయన అంత స్వరూపము సొగసు కలిగినటువంటి దేవుడు. అయితే ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఏమి లేదంట? స్వరూపమైనను సొగసైనను లేదని సెలవిస్తూ. ఎందుకు లేదు? నీ కొరకై నా కొరకై ఆయన ఆయన ఏ విధంగా ఆయన నలగొట్టబడుతూ వచ్చాడంటే ఆ యొక్క స్వరూపమును కోల్పోయినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఆయన యొక్క శరీరం ఏ విధంగా అయిపోయినదంటే చారులుగా దున్నబడినటువంటి శరీరముగా మనం చూడవచ్చు. సున్నితమైనటువంటి ఆ యొక్క శరీరము ఏమైంది చెప్పండి? చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతన్ని పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును.
అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును అని చెప్పేసి ఆయన ఇక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఏ విధంగా ఆయన నలగొట్టబడుతూ వచ్చాడంటే, ఆయన యొక్క శరీరం మీద పై పొర శరీరం చూడటానికి కూడా లేనటువంటి విధముగా చారలతో దున్నబడినట్లుగా మనం చూడవచ్చు. ఎంతగా ఆయన హింసిస్తూ వచ్చారంటే, ఆయన యొక్క శరీరంను చూచి హృదయం నొచ్చుకొనటువంటి మానవుడు ఆ రోజుల్లో ఎవరు కూడా లేరు. అంతగా ఆయన యొక్క శరీరము మరి నలగొట్టబడినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని సెలవిస్తూ ఎందుకు ఆయనకి ఇష్టమైంది? ఎందుకు ఆయనకి ఇష్టమైందంటే, తన ఎదుట ఉంచబడినటువంటి మహిమ కొరకు, ఆనందము కొరకు ఆయన దాన్ని సహించుటకు ఇష్టపడుతూ వచ్చినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఎందుకంటే నీవు నేను కూడా, నీవు నేను కూడా ఆయా పరసంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం పొందవలెను అంటే ఆయన ఏం చేయాలి చెప్పండి? ఈ యొక్క వేదన గుండా లేదా ఆ యొక్క శ్రమల గుండా ఆయన వెళ్ళవలసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ గనక మనం చూస్తే అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని చెప్పేసి మనం సెలవిస్తున్నాం. ఎందుకంటే మనకు రావాల్సినటువంటి శిక్షనంతా ఎవరి మీద వేసుకున్నాడు చెప్పండి? ఆయన మీద వేసుకున్నట్టుగా మనం చూడవచ్చు. ఆ యొక్క తీర్పు దినం గనక మనం చూస్తే యేసు ప్రభుల వారిని ఎలా తీర్పు తీర్చారు చెప్పండి? ఏ కోర్ట్ అయినను గాని ఈ యొక్క భూలోకములో ఎప్పుడు తీర్పు తీరుస్తాయండి? పగలా రాత్రా? పగలు తీర్పు తీర్చేదిగా మనం చూడవచ్చు. ఏ కోర్టు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ కోర్టు కూడా రాత్రి తీర్పు తీర్చదు. అయితే యేసు ప్రభుల వారికి మాత్రమే ఎట్లా తీర్పు తీర్చారు చెప్పండి? రాత్రి కాల సమయంలో వారు తీర్పు తీరుస్తూ వచ్చారు. ఎన్ని సార్లు మార్చారంటే కోర్టులు 6 సార్లు ఆ యొక్క కోర్టులు మారుస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అదంతా కూడా రాత్రియే చీకటిలోనే జరిగినట్లుగా మనం చూస్తూ రావచ్చు. ఎందుకు? వాడు చీకటికి అధిపతి కాబట్టి వాడు ఏం చేశాడు? ఆ రాత్రి కాలంలోనైతేనే యేసు ప్రభువు వారికి శిక్ష విధించవచ్చు అని చెప్పేసి వాడు ఆయనను రాత్రి కాల సమయంలోనే తీర్పు తీరుస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేయబడుతూ వచ్చాడంటే, ఆయన నలగొట్టుటకు ఇష్టమాయెను అని చెప్పేసి ఆయన మనం చూడవచ్చు. కనుకనే మనం గనక మనం చూస్తే ఆ నీతిమంతుడైనటువంటి ఆయనను పిలాతు ఏం చేశాడు చెప్పండి? సిలువ వేయుటకు అప్పగించినట్లుగా మనం చూస్తూ వచ్చాం. యోహాను రాసినటువంటి సువార్త లేదా లూకా రాసినటువంటి సువార్త, మత్తయి రాసిన సువార్తలు గనక మనం చూస్తే పిలాతు ఏమన్నాడు? ఈయనలో మరణంకు సంబంధించినటువంటి ఏ తప్పు కూడా నాకు కనిపించడం లేదు అని చెప్పేసి అంటూ వచ్చాడు. కాబట్టి యూదుల రాజుని నేను ఏమి చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పండి? అందరూ ఏకముగా ఏం చేశారు? సిలువ వేయుడి, సిలువ వేయుడి అని చెప్పేసి వారు ప్రకటిస్తూ వచ్చారు. కనుకనే ఏం చేయబడుతూ వచ్చాడంటే, నీ కొరకై నా కొరకై ఆయన సిలువ వేయబడుతూ వచ్చాడు. అందుకని చూడండి, చూడండి యోహాను రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. చాలు. ఇక్కడ కనుక మనం చూస్తే ఆయన ఏం చేశాడు? ఏలీ ఏలీ లామా సబాక్తని అని చెప్పేసి ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన మరి పలికినట్లుగా మనం చూడవచ్చు. ఆ మాటకు అర్థం ఏమిటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని ఆయన కేక వేస్తూ ఉంటున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే ఆయన బిగ్గరగా కేక వేసి ఏం చేశాడు చెప్పండి? ప్రాణం విడిచినట్లుగా మనం చూడవచ్చు. 50వ వచనంలో కనుక మనం చూస్తే యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగినదిగా మనం చూడవచ్చు. ఆ కల్వరి శిలువలో ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క మరణమును ఆయన ఓడించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఎందుకు? ఎప్పుడైతే ఆ యొక్క కేక వేశాడో ఏమైంది చెప్పండి? మరణం ఓడిపోతూ వచ్చింది. ఎందుకు? మరణము ఆ యొక్క కల్వరి శిలువలో చనిపోయినట్టుగా మనం చూడవచ్చు. మరణము ఓడిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకు? పాపమునకు ఉన్నటువంటి బలము
మరణము అని చెప్పేసి మనం చూస్తూ వచ్చాం. ఆ యొక్క మరణమునకు శిక్ష ఆ యొక్క కలువరి శిలువలో వేచిన కారణం చేత మరణం ఎక్కడ ఓడిపోయింది? ఆ యొక్క శిలువలో ఓడిపోయినట్లుగా మనం చూడవచ్చు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయంలో 55వ వచనంలో, "ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ?" అని చెప్పేసి ఆయన సెలవిస్తాడు. మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్నటువంటి బలము మరణము. ధర్మశాస్త్రం అని చెప్పేసి ఈ యొక్క ధర్మశాస్త్రము, ఆ యొక్క మరణము, పాపము, ఈ మూడు కూడా ఎక్కడ కొట్టివేయబడుతూ వచ్చాయి? ఆ యొక్క కలువరి శిలువలో కొట్టివేయబడుతూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఎప్పుడైతే కొట్టివేయబడుతూ వచ్చాయో ఏమైంది చెప్పండి? మరణం పైన విజయం ఇప్పుడు ఎవరికి వచ్చింది? యేసుప్రభుల వారికి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అందుకని ఆయన చనిపోయి తిరిగి లేస్తూ వచ్చాడు. ఆయన బ్రతికుండగానే ఒక మాట సెలవిస్తూ వచ్చాడు, అయ్యా నేను చనిపోకుండా ఉంటే ఆదరణకర్త మీకు రాడు, నేను చనిపోవట మీకు మేలు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ వచ్చాడు. అందుకని ఆయన చనిపోయిన తర్వాత ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? ఆదరణకర్తను పంపించినట్లుగా మనం చూడవచ్చు. కనుకనే ఈ యొక్క పునరుత్థానంలో మనకేమని చెప్పండి? ఆశీర్వాదం ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ యొక్క పునరుత్థానంలో ఏముందంటే 7 రకములైనటువంటి ఆశీర్వాదములు ఆయన మనకు ఉంచినట్లుగా మనం చూడవచ్చు. చూడండి, ఆయన మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆ కీర్తనల గ్రంథము 130 కీర్తన 4వ వచనం. 134 కీర్తనల గ్రంథము 134. అయినను జనులు యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును చాలు. ఏమి దొరుకునంటే ఆయన దగ్గర క్షమాపణ ఏ విధంగా దొరుకుతుంది క్షమాపణ కనుక మనం చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రికలో మన ఫ్రైడే రోజు మనం చూస్తూ వచ్చాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం చూడండి. 9వ వచనం, 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడిదవు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇంకా ఏమని చెప్తూ ఉన్నాడంటే, మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన ప్రతి పాపమును కడిగి ఏం చేశాడంట? ఆయన పరిశుద్ధులుగా చేయను, పవిత్రులుగా చేయను అని చెప్పేసి ఆయన చెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కనుకని ఆయన యొక్క శిలువలో ఆ యొక్క పునరుత్థానంలో మనకి ఏముంది చెప్పండి? క్షమాపణ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఏమున్నది? క్షమాపణ. ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేస్తూ వచ్చాడో మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి లేస్తూ వచ్చాడు. కనుకనే మనం ఆయన యందు ఇప్పుడు మన పాపములు కనుక ఒప్పుకున్నట్లయితే మనకి ఏం కలుగుతుంది? మన పాపములకు క్షమాపణ కలిగేదిగా మనం చూడవచ్చు. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే క్షమాపణ అనేటిది మనం చూడవచ్చు. ఆ యొక్క శిలువలో పలిగినటువంటి 7 మాటల్లో కూడా మొట్టమొదటి ఏమిటిదంటే ఏమిటిదని అని కనుక మనం చూసినట్లయితే ఏమిటిది? క్షమాపణ అనేటువంటిది మనం చూడవచ్చు. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే ఇంకా మనకి ఏమిటిదంటే ఆ యొక్క ఆయన చనిపోవట కారణం చేత ఆ యొక్క మరణము యందు మరణం కొట్టివేయట కారణం చేత ఆయన ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? ఆయన సజీవుడైనట్టుగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి సజీవుడైన వాని యందు మనం గనక విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా ఏమవుతాం? చనిపోయినను తిరిగి బ్రతుకుదుము అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇదేమిటిది అని గనక మనం చూసినట్లయితే నిరీక్షణ అని చెప్పేసి మనం చూడవచ్చు. ఏంటిదని గనక మనం చూస్తే నిరీక్షణ. ప్రభు యందు మనం గనక చనిపోయినట్లయితే చనిపోయినను తిరిగి లేస్తామనేటువంటి గొప్ప నిరీక్షణ మనకు ఇచ్చినటువంటి వాడిగా మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడే మనకు ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ వచనం, 9వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. 10వ వచనం కూడా. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవించి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల
మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కనుకనే మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచట చేత ఇప్పుడు ఏమయ్యాం చెప్పండి? మనము నిత్యము జీవించేటువంటి వారముగా చేయబడుతూ వచ్చామని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఏ విధముగా అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట చేత అని చెప్పేసాడు. ఈ విశ్వాసం అనేది కనుక మనం ఏంటిదని కనుక మనం డెఫినేషన్ కనుక మనం చూస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. విశ్వాసం మనకి ఏంటిదంట? నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా మనం చూడలేదు, అయితే చూడని దాని యందు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాము అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే క్రీస్తులో మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామంటే నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసం కలిగి ఉన్నాము అనేటువంటి దాన్ని ఆయన తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇది రెండవది. మూడవది కనుక మనం చూస్తే అపోస్తుల కార్యము 2:38. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చాలు. ఇక్కడ ఏం చేశాడంటే మనకి ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును మనకి ఇచ్చినటువంటి వాడిగా మనం పరిశుద్ధాత్మను గిఫ్ట్గా మనకి ఇస్తూ వచ్చాడు ఆయన. ఎప్పుడైతే మన పాపములు కనుక మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో అప్పుడే ఏం చేస్తాడు చెప్పండి? ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయములో జీవించేటువంటి వాడిగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అందుకనే మనం కనుక చూస్తే ఆ బాప్తిస్మం అనేటువంటిది ఏం చూసింది చెప్పండి? ఆయన యొక్క మరణము, పునరుత్థానం, ఆయన యొక్క మరణములోనికి మనము చనిపోయి మరి తిరిగి ఏ విధంగా అయితే లేస్తామో ఆయన మరణము, భూస్థాపన అనేటువంటి దానిలోనికి ఆ యొక్క బాప్తిస్మం చూయించేదిగా మనం చూడవచ్చు. అందుకని ఎప్పుడైతే బాప్తిస్మం అనేటువంటిది మనం పొందుతున్నామో పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును మనం పొందుతాము అనేటువంటి దాన్ని ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, యేసు ప్రభు తిరిగి లేచుడు ద్వారా మనకి ఏమొచ్చింది? ఇప్పుడు పరిశుద్ధాత్మను మనకు సంచికరువుగా ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి మూడవ గిఫ్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మను మనము పొందినటువంటి వారముగా మనం చూడవచ్చు. అందుకనే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అబ్బా తండ్రి అని చెప్పేసి ఆయన యందు మనం మొరపెట్టేటువంటి వారముగా ఉన్నట్టుగా అపోస్తలుడైనటువంటి పౌలు మరి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. నాలుగోది కనుక మనం చూసినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 54, 55 వచనంలో మనం చదువుతూ వచ్చాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. ఈ క్షయమైనది చాలు. ఇక్కడ కనుక మనం చూస్తే ఏంటిదంట? ఈ క్షయమైపోయేటువంటి ఈ శరీరం ఏం ధరించుకుంటుందంట? అక్షయతను ధరించుకుంటుందంట. ఎప్పుడు ధరించుకుంటుంది అని కనుక మనం చూసినట్లయితే దానిపైన ఆయన సెలవిస్తూ ఉంటుండే 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్త మాంసముల దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి. ఈ యొక్క శరీరం ఇప్పుడు ఎలా ఉన్నాము చెప్పండి? మనము మృతమైపోయేటువంటి ఈ శరీరాన్ని కలిగి ఉన్నాము. ఎప్పుడైతే మనం చనిపోయి పాతి పెట్టబడతామో యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఏం చేస్తామంట? ఈ యొక్క మృతతుల్యమైనటువంటి శరీరం ఏమవుతుందంట? అమర్త్యతను ధరించుకొని ఏమవుతుంది? అక్షయమైనదిగా లేపబడుతుంది అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే వస్తాడో ఈ యొక్క రెండవ రాకడ సమయంలో ఏమవుతుంది? ఈ యొక్క క్షయమైపోయేటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకొని ఏమవుతుంది? చూడండి 51వ వచనంలో ఆయన సెలవిస్తూ అక్షయతను స్వతంత్రించుకును అని చెప్పేసి అంటున్నాడు. ఈ యొక్క మృతతుల్యమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకొని మహిమా శరీరంతో మనము
లేపబడేటువంటి వారముగా ఉంటామని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి సంఘముతో ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి నాలుగోదిగా మనం గనక చూస్తే మనము ఈ యొక్క క్షయమైపోయేటువంటి శరీరము అక్షయతను ధరించుకునేటటువంటిదిగా మనం చూడవచ్చు. అంటే మహిమాయుక్తమైనటువంటి శరీరమును ధరించుకొని లేస్తాము అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఏడవ ఆశీర్వాదం ఏంటిదని గనక మనం చూస్తే మనం చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది అనేటువంటి దానికి నెంబర్ 3 అనేటువంటి నంబర్ వేసి కింద రాస్తున్నాడు. ఏమన్నాడు చూడండి, ఆదరణకర్త అని చెప్పేసి ఆయన మనకి ఇక్కడ వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే తండ్రి యొద్ద మనకి ఎవరున్నారు చెప్పండి, ఆదరణకర్త ఉన్నాడు అని చెప్పేసి మనకు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క ఆదరణకర్త ఎవరు అని కనుక మనం చూస్తే ఈయన మనకి ఎలాంటి వాడంటే ఒక లాయర్గా ఉండేటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఒకవేళ మనం క్రీస్తును నమ్ముకొని కూడా ఇంకా పాపం చేశామనుకోండి, అప్పుడు ఏమంటాడంటే, అప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటారు, అయ్యా నేను వారి పాపం అన్నిటి నిమిత్తం ఏం చేశాను చెప్పండి, నేను రక్తం కార్చాను. సాతానుడు వచ్చి అడుగుతాడంట, ఏమడుగుతాడంట, అయ్యా వీడు నిన్ను అంగీకరించినప్పటికి కూడా మరలా తిరిగి ఏం చేశాడు, పాపం చేశాడు కనుక వీడు ఏం కావాలి, తిరిగి నరకానికి వెళ్ళాలి అని చెప్పేసి వాదించినప్పుడు ఆ యొక్క సింహాసనం ఎదుట అన్నప్పుడు ప్రభు అంటాడంటే, యేసు ప్రభు ఏమంటాడంటే, అయ్యా వారు నా యొక్క రక్తములో తమ పాపములను కడుక్కొనియున్నట్టు ఉన్నారు కాబట్టి వారికి ఇక ఏం లేదు, వారి మీద ఏ శిక్ష విధి కూడా లేదు అని చెప్పేసి ఆయన సెలవిచ్చేటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ యొక్క యేసు అనేటువంటి దేవుడు మనకు ఉత్తరవాదిగా లేదా ఆయన అడ్వకేట్గా లేదా న్యాయాధిపతిగా తండ్రి యొద్ద మనకు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఇది మనకు 5వదిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. 6వదిగా మనం చూస్తున్నాం. చివరిగా కనుక మనం చూసినట్లయితే రోమేలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమేలకు రాసినటువంటి పత్రిక 6:23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మనకేమన్నది చెప్పండి, ఎటర్నల్ లైఫ్. ఏంటిది? నిత్య జీవము. ఎవడైనాను క్రీస్తునందు మృతి పొందిన యెడల ఏం చేస్తాడు చెప్పండి, తిరిగి వాడు లేస్తాడు అని చెప్పేశాడు. ఒకవేళ మనము గనక శరీరముతో పాటు ఉండగానే ప్రభు వచ్చాడు అనుకోండి, మనం ఏమవుతాం, శరీరములతోనే లేపబడతాము అని చెప్పేసి మనం చూడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, మనకున్నటువంటి నిరీక్షణ ఏమిటిదంటే ఇక్కడ సెలవిస్తూ ఉంటుంది, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరణం. ఏంటిదంటే ఇది కృపావరం, అంటే ఇది ఏంటిది, నిత్య జీవం అనేటువంటిది కృపావరము అని చెప్పేసి. కాబట్టి పునరుత్థానంలో 7వదిగా కనుక మనం చూస్తే ఏమున్నదంటే, ఏమున్నది, నిత్య జీవము ఉన్నది అనేటువంటి దాన్ని ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలులకై ఏ విధంగా అయితే ఆయన విమోచకుడిగా వస్తూ వచ్చాడో, మనకు కూడా ఇశ్రాయేలుకు మాత్రమే కాదు అన్ని జనాంగమైనటువంటి మనకు కూడా ఇప్పుడు ఎవరు చెప్పండి, ఆయన విమోచకుడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎవరి కొరకు చనిపోతూ వచ్చాడంటే, నీ పాపముల నిమిత్తమై నా పాపముల నిమిత్తమై ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనకు ఈ 7 రకములైనటువంటి ఆశీర్వాదములు. మొదటి ఏంటిది, మొట్టమొదటి కనుక మనం చూస్తే మన పాపములకు క్షమాపణ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా కనుక మనం చూస్తే ఆయనలో మనకు నిరీక్షణ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అలాంటి నిరీక్షణ అంటే, మనం ఇక్కడ చనిపోతే ప్రభుతో కూడా ఉంటామనేటువంటి గొప్ప నిరీక్షణ ఆయన మనకి ఇచ్చినటువంటిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మూడవదిగా కనుక మనం చూస్తే మనకేమిచ్చాడు చెప్పండి, క్రీస్తులో నూతన జీవమును లేదా పరిశుద్ధమైనటువంటి జీవనము ఆయన మనకి ఇచ్చినటువంటి వాడిగా మనం చూడవచ్చు. నాలుగవదిగా కనుక మనం చూస్తే పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తాం. అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుకోవడానికి పరిశుద్ధాత్మను మనకు దయచేసినటువంటి వాడిగా మనం చూడవచ్చు. 5వదిగా కనుక మనం చూస్తే మనకి ఇంకా
పాపం పైనను మరియు మరణం పైనను మనకు అదే విధముగా సాతాను పైనను మనకేమి కలుగజేశాడు చెప్పండి? విజయమును అనుగ్రహించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 54, 55 వచనంలో మనం చూస్తూ వచ్చాం. ఆయన పాపమునను, మరణమునను, అదేవిధంగా సాతానును ముగ్గురును కూడా ఓడించి ఏం చేశాడు చెప్పండి? మనకు విజయమును అనుగ్రహించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఆరోదిగా గనక మనం చూస్తే ఆయన న్యాయాధిపతిగా మన పక్షాన ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఏడవదిగా గనక మనం చూస్తే నిత్య జీవము క్రీస్తులో ఉన్నట్టుగా మనకు వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క పునరుత్థానములో 7 రకములైనటువంటి ఆశీర్వాదములను మనకు దయచేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. ఇట్టి దేవుణ్ణి మనం కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏం చేయబద్దులమై ఉన్నామంటే ఆయన ఆరాధించబద్దులమై ఉంటూ ఉన్నాం. ఎందుకు? తన తన ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కనుకనే ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించడానికి చేరువచ్చినట్టు నీవు నేను కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నామని చెప్పేసి సెలవిస్తుంది. చూడండి, మన యొక్క లేఖన భాగం చదువుకొని ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. పదమూడవ వచనం, 14వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టమును అనగా వాటిలోని సర్వమును సింహాసన సీనుడై ఉన్న వానికి నీ గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయును మహిమయును ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. చాలు. ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఏం చేశారు చెప్పండి? దేవదూతలు అందరూ కూడా ఆయన్ను ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చినట్టు నేను కూడా మన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యములన్నిటిని తలపోసుకుంటూ ఉదయకాల సమయంలో ఆయన్ను ఆరాధించబద్దులమై ఉంటాం. ఒకవేళ పునరుత్థానం అనేటువంటిది కనుక లేకపోతే మన యొక్క ఆరాధనకు ఈరోజు అర్థం ఉండేటువంటిది కానే కాదు. ఆయన పునరుత్థానుడై ఉన్నాడు కనుకనే మనము ఆయన ఆరాధించ బద్దులమై ఉంటూ ఉన్నాం. రండి, మనం ఒక పాట పాడుకొని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం.